అనగనగనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద గూడు కట్టుకొని ఒక బాతు తన పిల్లలతోటి సంతోషంగా జీవిస్తూ ఉంది. అది చాలా మంచిది. అన్ని జంతువులన్నా కానీ, పక్షులన్నా కానీ దానికి ఎంతో ప్రేమ. ఎందుకంటే ఇతర జీవులు కూడా బాగా కష్టపడి పిల్లల్ని ఎంతో చక్కగా పెంచుతాయి కాబట్టి. అవి చాలా మంచివి అని దాని ఫీలింగ్‌గా ఉంటుంది ఎప్పుడు. అది చక్కగా ఆహారాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటుంది. అదే అడవిలో మరొక కాకి ఉంది. అది ఎంతో చక్కగా ఇల్లు కట్టుకొని, ఎండకి, గాలికి కొంచెం గట్టిగానే కట్టుకొని, చాలా ప్రశాంతంగా తన 2 పిల్లలతోటి హ్యాపీగా జీవిస్తూ ఉంది ఈ కాకి. కానీ ఈ కాకికి ఇతర జీవులంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇది కొంచెం పొగరు కలిగింది. ఇతరులని ఎప్పుడూ చులకనగా చూస్తూ, హేళన చేస్తూ, మీరసలు అట్లా ఉంటారేంది? ఇట్లా ఉంటారేంటి? అనని చిన్నచూపు చూస్తుంటూ ఉంది ఈ కాకి. బాతు అడవిలో ఉన్న చాలా జంతువుల్ని కలిసి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే బాతు అందరికన్నా మంచి మనసు కలిగింది. అంతేకాకుండా సింహానికి, పులికి వీటికి కూడా బాతు అంటే చాలా అభిమానం ఏర్పడింది. చాలా మంచిగా పలకరిస్తుంది ఎక్కడైనా ఎదురు పడితే. అస్సలు రాగద్వేషాలనేదే లేకుండా చాలా ప్రేమగా అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా ఉంటుంది బాతు. ఇక సింహానికైతే బాతు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దాని పలకరింపులు, దాని మాటల్లోని తీయదనం సింహాన్ని ఇట్టే ఆకట్టేస్తాయి. అలా మంచి మనసుతోటి అడవి మొత్తం పాకింది. బాతు ఒక మంచి మనసు ఉన్న పక్షి జాతికి చెందింది అని. అది ఎవరినైనా కానీ చాలా ప్రేమగా పలకరిస్తుంది. ఎవరు కష్టాల్లో ఉన్నారని తెలిసినా కానీ తాను చేయగలిగినంత వరకు సాయం చేసి ఇతరుల్ని ఆదుకుంటుంది అనని పులికి కూడా చాలా ఇష్టం బాతు అంటే. ఇక అదే అడవిలో ఉన్న కాకి కూడా ఇతర జంతువులకి పరిచయం ఉంది. కానీ కాకి ఎప్పుడు ఇతరుల్ని హేళన చేస్తూ, హింసిస్తూ, బాధలు పెడుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఛీ నువ్వేంటి ఇలా ఉన్నావు, ఛీ నువ్వేంటి ఇలా ఉన్నావు అంటూ ఎప్పుడూ ఎగతాళి చేయడమే దాని ధ్యేయం. ఇక సింహాన్ని అయితే ఏంటి నీ జుట్టు, ఏమిటి నీ తోక అని ఎగతాళి చేస్తుంది. పులిని కూడా ఛీ ఏంటి నీ ఒంటి నిండా మచ్చలు, ప్లెయిన్గా ఉండొద్దు ఒళ్ళంతా అంటూ సింహాన్ని కూడా ఎగతాళి చేస్తుంది. వాటన్నిటికీ కోపం కాకంటే. ఎందుకంటే దేవుడు సృష్టించింది ఇంతే కదా, కానీ ఎందుకు మమ్మల్ని ఇంతగా ఎగతాళి చేస్తావు, ఇదేదో పెద్ద అందంగా ఉన్నట్టు, కాకి ఎప్పుడు కరికాకేగా అని మిగిలిన జంతువులు మనసులో అనుకుంటాయి కానీ కాకిని మాత్రం అనవు. ఎందుకంటే ఇతరులను ఎగతాళి చేయకూడదు అనే స్వభావం కలిగినవి ఇవన్నీ. నక్క కూడా ఏదో ఒకరోజు ఛాన్స్ రాదు, ఆ రోజు చెబుతాం నీ సంగతి అంటూ నక్క ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది. కుక్క మాత్రం భౌ 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 ఛీ నువ్వు మాకు చెప్పేదేంది అని ఆ కాకిని ఎగతాళి చేస్తూ ఉంటుంది కుక్క. ఇలాగా అన్ని జంతువులకు కూడా కాకి అంటే అసూయగానే ఉంటుంది. ఎందుకంటే కాకి ప్రవర్తన అలా ఉంటుంది. ఒకసారి అడవిలో బాగా వర్షాలు పడుతున్నాయి. ఎంత బాగా అంటే చాలా మెండుగా కొండపోత వర్షాలు పడుతూ ఉన్నాయి. అలా వర్షాల దాటికి చాలా జంతువులు గూడు లేనివైపోయాయి. ప్రతి ఒక్క జంతువులు కూడా ఆ వర్షాల దాటికి చాలా మునిగిపోతున్నాయి. ఆ వర్షాల్లో బాతు కూడా చాలా బాగా ఇబ్బందులు పడిపోయింది. తన పిల్లల్ని చూస్తూ ఉండలేక, అలా వర్షాల్లో తడపలేక, అయ్యో నా పిల్లలు ఎంత మంచి పిల్లలు, నేనేమి చెబితే అయ్యే వినేవి, ఇవి ఈ వర్షం దాటికి తడిసి ముద్దైపోతున్నాయి. ఇలాగే 2 రోజులు తడిసాయంటే ఇక ఇవి నాకు దక్కను కూడా దక్కదు. నేనేమైపోయినా పర్వాలేదు, నా పిల్లలు మంచిగా ఉండాలి, వీటికి మంచి గూడు కూడా కట్టలేదు నేను అని బాధపడుతూ ఉంది ఆ బాతు. ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆశ్రయం అడిగి తన పిల్లల్ని వర్షం తగ్గేదాకా ఒక మంచి గూటిలో ఉంచాలి, తడవని ప్రదేశంలో ఉంచాలి అని ఆ తల్లి బాతు పిల్ల బాతుల్ని దాచుకోవాలి అని అనుకుంటుంది.
అమ్మ బాబోయ్! ఈ వర్షాలేమిటి? ఇక ఇప్పుడల్లా తగ్గవా ఏమిటి? నా పిల్లలు ఎన్నాళ్ళు అల్లాడతారు ఇక్కడే? నేనెక్కడికైనా తీసుకెళ్ళాలి. కానీ ఎక్కడికెళ్ళను? ఎవరున్నారు దగ్గరలో? అని బాగా ఆలోచిస్తే దగ్గరలో కాకి ఇల్లు దానికి కనబడుతుంది. కాకి దగ్గరికి వెళ్ళి, కాకి కాకి నీ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం మాకు చోటిస్తావా? నా పిల్లలు మేము వర్షం ధాటికి తడిసిపోతున్నాము. నువ్వు ఎక్కువ రోజులేం ఇవ్వక్కర్లేదు. వర్షం తగ్గేంత వరకు ఇవ్వు చాలు. మేము నాకివ్వకపోయినా పర్వాలేదు. నా పిల్లలకైనా ఇవ్వు. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ప్లీజ్ మమ్మల్ని కాపాడు అని ఎంతగానో బ్రతిమలాడింది బాతు. కానీ దాని కాకేమో, అయ్యో అలా అనుకొనిచ్చావా? నేను నా పిల్లలు ఉండటానికే ఈ ఇంట్లో ప్లేస్ సరిపోవటం లేదు. ఇక నిన్ను నీ పిల్లల్ని నేనెక్కడుండనివ్వను. ఒకవేళ నీ పిల్లలు వచ్చినా కానీ ఇవి అవి కొట్టుకుంటూ ఉంటాయి. అస్సలు నా వల్ల కాదు. నేను మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వను. మీకు ఇంకేదైనా ఇల్లు దొరుకుతుందేమో అలా వెళ్ళి చూడు అని కాకి చెప్పింది. ప్లీజ్ మమ్మల్ని ఈ ఒక్కసారికి రానివ్వు అని ఎంతగానో బ్రతిమలాడింది బాతు. కానీ కాకి మాత్రం, ససేమిరా మా ఇంట్లోకి వద్దు. మీరు వస్తే మా ఇల్లు ఇరుకైపోతుంది. నా పిల్లలు ఇక గోల చేస్తారు. వీళ్ళు వద్దు వద్దు అని. అందుకే వచ్చిన తర్వాత బయటికి పంపించడం కన్నా ఇప్పుడే మీరు ఇంకేదన్నా చూసుకోండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి అంటూ మొహం మీదే ఎంతో బాధ పెట్టి చెబుతూ ఉంటుంది కాకి. దానికి ఏమీ చేసేది లేక పులి దగ్గరికి వెళ్తుంది. పులి, నువ్వు అసలు ఆ కాకి ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నా దగ్గరకు వచ్చినడితే నీకు అసలు ఏ సమస్య ఉండేది కాదు కదా. ఆ కాకి సంగతి తెలిసిందే కదా నీకు. దాన్ని ఎందుకు అడిగావు? మేము ఉన్నాం కదా నీకు సాయం చేయడానికి అంటూ పులి చెప్పింది. అప్పుడు బాతేమో, అదేం కాదు, దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాను అంతే. పైగా ఈ పిల్లలు చలికి వణుకుతుంటే నాకు ఇంకా ఎక్కువ దూరం వచ్చే ఆలోచన కూడా లేదు. అందుకే దాని దగ్గరికి వెళ్ళి అడిగాను. వర్షంలో ఉన్నాం కదా, కనీసం సాయం చేస్తుందేమో అనుకున్నాం. వర్షాలు తగ్గాయి. బాతు కాకి కన్నా కానీ గట్టిగా పునాదులు గట్టిగా వేసి ఒక చక్కటి ఇంటిని కట్టుకుంది. బాగా సంతోషంగా జీవిస్తూ ఉంది అది. తన మిత్రుల సాయంతో ఎంతో చక్కనైన గట్టిగా ఇల్లు కట్టుకుంది. ఇక మరలా మొదలయ్యాయి అడవిలో వర్షాలు. ఆ వర్షాల దాటికి ఒక రకమైన గూళ్ళన్నీ కూడా పడిపోతున్నాయి. అంత బాగా పడుతున్నాయి వర్షాలు. ఆ వర్షంలో కాకి గూడు కూడా పడిపోయింది. ఆ వర్షంలో పిల్లల్ని కాకి తడపలేక ఎవరింటికైనా తీసుకువెళ్దాము అని అనుకొని ఇక బాతు ఇంటికి వచ్చింది. బాతు బయట ఉన్న కాకుల్ని చూసి, ఎందుకు బయటే నిలబడ్డారు? అడిగి రావాలా ఏమిటి? రండి లోపలికి అంటూ లోపలికి పిలిచింది. బాతు మమకారమైన మాటలకు కాకి ఆశ్చర్యపోయింది. అసలు ఎంతగా మాట్లాడతారు వీళ్ళు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను ఇంతకుముందు అవమానించాను కదా నా ఇంటికి వద్దు అని. ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చింది. నేను సాయం కోసం వచ్చాను. కానీ బాతు మాత్రం జరిగింది ఏదీ గుర్తుపెట్టుకోకుండా పెద్ద మనసు చేసుకొని నన్ను ఇంట్లోకి రానిచ్చింది. నాకు ఆశ్రయం ఇచ్చింది అని భావించి తను చేసిన పనికి తానే సిగ్గుపడి బాతుకి క్షమాపణ చెప్పింది. నన్ను క్షమించు మిత్రమా, ఇంతకుముందు నీ పట్ల క్రూరంగా ప్రవర్తించాను అని చెప్పింది. దానికి బాతు, మరేం పర్వాలేదులే మిత్రమా, ఇకపైన ఇలాంటివి చేయకుండా ఉండు చాలు అని చెప్పింది బాతు. అలాగే నీవు చెప్పినట్టే వింటాను నేను అన్నది కాకి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవసరమని వచ్చిన వాళ్ళని ఆదుకోండి, నెట్టేయకండి.